దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. అందరు బాగున్నారా? పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం వినక ముందు యాకోబ్ బ్రదర్ ఇందాక ఒక మాట చెప్పారు. వాళ్ళ కొడుకు ఏదో అర్రర్ మూవీ చూస్తారంట. అయితే ఒక సంఘటన జరిగింది ఒకసారి, అది జ్ఞాపకం చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ఏంటంటే ఒక వ్యక్తి యవనస్తుడు టీవీ చూస్తున్నారంట. టీవీలో అది సీరియలో సంథింగ్ సినిమానో చూస్తున్నాడు. చూస్తా ఉంటే ఆ స్త్రీ చక్కగా ఉందని ఆమెనే చూస్తా చూస్తా కళ్ళలో గల్లు పెట్టి చూశారంట. ఎంత బాగుందో అని తన మనసులో అనుకొని తననే చూస్తూ ఉన్నాడు. నెల తర్వాత ఒక పాస్టర్ ఆ ఇంటికి వచ్చాడు. ఆ నెలంతా వాడు దయ్యముతో పీడింపబడుతున్నాడు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తా దయ్యాన్ని వదిలిస్తా ఉంటే ఎందుకు ఈ వ్యక్తిలోకి రావడానికి కారణం అని అడిగింటే ఆ వ్యక్తి చెప్తున్నానంట, ఆ వ్యక్తిలో ఉన్న దయ్యం మాట్లాడుతూ ఉందంట. చూసి నన్ను ఇష్టపడతా ఉంటే నేను రానా లోపలికి అని ఆ దయ్యం మాట్లాడుతూ ఉందంట. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అది ఏదైనప్పటికీ దేవునికి అయిష్టమైనవి మనము ఏం చేయాలా? విడిచిపెట్టేయాలి, చూడకూడదు. కొన్ని ఎదురవుతూ ఉంటాయి, కానీ మనం ఏం చేయాలా? యోసేపు వలె పారిపోవాలి. దేవుడు చెప్పాడు, పాపంతో నువ్వు గొడవ చేయి, యుద్ధం చేయని చెప్పలేదు. పాపం నుంచి పారిపోమన్నాడు. లేదు నేను పాపంతో పోరాడతా, యుద్ధం చేస్తా, నా అంత బలవంతులు ఎవరు లేరు అనుకుంటే వాళ్ళు ఓడిపోతారు. యోసేపు ఏం చేశాడు? మనకు ముందున్నటువంటి భక్తుడు, ఆ యొక్క పోతీఫర్ యొక్క భార్య యోసేపు కావాలని ఆశపడినప్పుడు అక్కడి నుంచి వస్త్రాన్ని కూడా ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు. కొన్నిసార్లు దేవునికి అయిష్టమైనవి మనం విడిచి అక్కడి నుండి స్థిరపడాలన్నా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. పాత నిబంధనలో 224వ పేజీ నంబర్. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-5 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలిమేలేకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేరు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతామీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమేలేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిల్యోను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. చాలండి. పరిశుద్ధ గ్రంథం నుండి రూతు గ్రంథంలో రూతు గురించి మనం చాలాసార్లు విని ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వలన మరొకసారి మనం రూతు గ్రంథంలో ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే ఒక ఇంటి యజమానుని పేరు ఎలోమెలేకు. చెప్దామండి, ఎలోమెలేకు. ఏంటి కొత్తగా ఉన్నాయి పేర్లు, మన దేశంలో లాగా లేవు అనుకుంటే అది వాళ్ళ దేశంలో వాళ్ళు పెట్టుకున్నారు, మనం ఏం మార్చలేం కదా. ఎలోమెలేకు. అయితే ఆ యొక్క భార్య పేరు నయోమి. నయోమి అనే పేరు మనకు బాగా తెలుసు. చాలా మంది కూడా మన మందిరంలో ఆ పేరుతో ఉన్నవాళ్ళు ఉంటారు. ప్రపంచంలో కూడా చాలా మంది ఉన్నారు. ఎలోమెలేకు ఇంటి యజమానుడు భర్త, భార్య పేరు నయోమి. వారి 2 చక్కగా బెత్లెహేములో నివసించేవారు. బెత్లెహేం అంటే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారు? యెరూషలేములో బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో యేసుప్రభు వారు పుట్టారు. ఇండియాలో కడప ఎక్కడుందండి? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో బెత్లెహేం అనే ప్రాంతంలో పశువుల పాకలో పరుండబెట్టారని మనం చాలాసార్లు విన్నాం. బెత్లెహేము అంటే ఆశీర్వదింపబడిన
ప్రాంతం, ప్రదేశం, పట్టణం అని మనం గమనించవచ్చు. బెత్లెహేం ఆశీర్వాదానికి గుర్తు, నెమ్మదికి గుర్తు, సమృద్ధికి గుర్తు. అటువంటి నెమ్మది, సమృద్ధి ఉన్న బెత్లెహేములో కరువు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, బాగా ఉండేటువంటిది ఆ యొక్క ప్రాంతం కరువు వచ్చిందంటే కారణం ఏంటంటే మనుషులే. బాగా ఉన్న వాతావరణం కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విధంగా మారుతూ ఉందంటే కారణం ఏంటి? మనుషులు కల్పించిన పొల్యూషన్, ఫ్యాక్టరీలు పెట్టడం, చాలా వెహికల్స్ ఉండడం, మనకు తెలుసు చాలా వగేరా చాలా ఉన్నాయి. అయితే బెత్లెహేంలో యూదా దేశపు ఆ యొక్క పట్టణములో కరువు వచ్చింది. ఈ యొక్క యజమానుడు ఎలోమెలెకు, నయోమి ఇద్దరు కూడా ఆ యొక్క బెత్లెహేముని విడిచిపెట్టి కాలినడకన వేరొక ప్రాంతంలోకి వెళ్ళారు. ఆ ప్రాంతము పేరే మోయాబు. ఏంటండి? మోయాబు దేశమునికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం విన్నాము, ఈ యొక్క బెత్లెహేంలో ఏమేమి ఉన్నాయంటే ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, సమృద్ధి ఉంది, సంతోషం ఉంది. అయితే కరువు వచ్చిందని విడిచిపెట్టి పుట్టిన దేశం, వారు పెరిగిన దేశం, సంతోషించిన దేశం, వివాహం చేసుకొని వారు ఆనందించిన దేశాన్ని పక్కన పెట్టి, ఈ దేశం మాకొద్దయ్యా, అక్కడ బాగా చాలా చక్కగా దేశం కనపడుతూ ఉంది, అది మోయాబు దేశం, చూడడానికి చాలా సంతోషకరంగా ఉంది. మనం ఒకవేళ జ్యూస్ షాప్కి అట్లా వెళ్ళామనుకోండి, ఒరిజినల్ ఫ్రూట్స్ మామూలుగా సైడ్ పెట్టింటారు, డూప్లికేట్ ప్లాస్టిక్ని మాత్రం కొన్నిసార్లు తగ్గించుంటారు కదండి. అప్పుడు మనం గమనించినట్లయితే ఒరిజినల్ ఉండే దానికన్నా ప్లాస్టికే చాలా చక్కగా కనబడుతుంది. ఎందుకంటే ఆ విధంగా తయారు చేస్తారు. కానీ ఒరిజినలే. వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు, అనగా వారు అక్కడ నివసించారు. చాలా సంవత్సరాలు కావస్తా ఉన్నప్పుడు ఈ యొక్క నయోమి భర్త ఉన్నట్లుండి చనిపోయాడు. నయోమి భర్త ఏమైపోయారండి? ఉన్నట్లుండి చనిపోయాడు. అయితే ఈమె ఏం చేస్తుంది ఈ యొక్క నయోమి అంటే, వారికి ఉన్నటువంటి ఇద్దరు కుమారుల పేరు మమ్నోను, కిల్నోను. ఈ యొక్క ఎలోమెలెకు, నయోమి వారిద్దరు కుమారులు మమ్నోను, కిల్నోను. వీళ్ళిద్దరికి వివాహం చేసింది. ఎలా, ఎక్కడ చేసింది? బెత్లెహేము నుంచి తెచ్చి చేసుకునిందా? లేదు. అన్యుల దేశానికి వెళ్ళి అన్యుల ప్రదేశంలో ఉన్న వ్యక్తులను, ఆ ఆచారములు పాటిస్తున్న, విగ్రహారాధనలో ఉన్న వ్యక్తులను తెచ్చుకొని దేవుని బిడ్డలైన ఈ యొక్క కుటుంబంలో చేర్చుకొని వివాహం చేసుకుంది. వివాహం జరిగిపోయింది, బాగానే ఉంది. మనం గమనించినట్లయితే వారి ఇంటికి వచ్చినటువంటి కోడళ్ళ పేరు రూతు, ఓర్పా. ఈ పేర్లు కూడా మనం వింటూ ఉంటాం. ఓర్పా అనే మాట మనం తక్కువ వింటాం, రూతు అనే మాట ఎక్కువ వింటాం. ఓర్పా అనే మాట వినం కానీ ఓర్పుతో ఉండు అనే మాట చాలాసార్లు వింటానే ఉంటాం. ఈ ఓర్పా, రూతు ఇద్దరు ఈ యొక్క నయోమి ఇంటికి కోడళ్ళుగా వచ్చారు. అందరు గమనిద్దాం. ఇంటికి కోడళ్ళుగా వచ్చిన తర్వాత ఆ మమ్నోను, కిన్నోను ఇద్దరు కూడా చనిపోయారు. ఇప్పుడు వారింట్లో మగపిల్లలు ఎంతమంది ఉన్నారండి? మగవారు ఒకరున్నారా? ఎవ్వరూ లేరు. ఆ యొక్క ఎలోమెలెకు ఇంటి యజమానుడు చనిపోయాడు. ఇద్దరు బిడ్డలు మమ్నోను, కిన్నోను చనిపోయారు. మిగిలినది ఎంతమంది అంటే 3 స్త్రీలు మాత్రమే. 3 స్త్రీలు ఉన్నారు. వారి పేర్లు ఏంటనగా నయోమి, ఓర్పా, రూతు. 3 ఉన్నారు. అప్పుడు గమనిస్తున్నారు, ఏంటి మా జీవితం ఈ విధంగా అయిపోయింది, ఇంటిలో ఏ ఒక వ్యక్తి కూడా లేడే, ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ ఉండగా మనమేం ఆలోచన చేస్తున్నాం? ఎందుకు ఈ విధంగా జరిగి ఉండొచ్చు? ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుందామండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిప్సీయుడైన ఏలియా ఆహాబు యొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నీవు నిలవబడుచున్నావో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములు, యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి
ఉండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదవు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా. చాలక ప్రైజ్ ది లార్డ్. మనం గమనించినట్లయితే వారు కరువు వచ్చిందని అక్కడి నుండి పారిపోయి వచ్చేసారు. ఒకవేళ దేవుని చిత్తమై దేవుడు నడిపిస్తే ఏమవుతుంది తెలుసా? దేవుడు ఏలియా అనే వ్యక్తి ఉన్న ప్రదేశంలో కూడా కరువు వచ్చింది. ఆడ చక్కటి నీరు, తినడానికి ఆహారము లేనప్పుడు జరిగిన సంఘటన ఏంటి అంటే, దేవుడు అన్నాడు, ఏలియా నీవు నేను చెప్తున్న మాట వింటున్నావు కాబట్టి నేను కాకి ద్వారా నీకు రొట్టెను మాంసాన్ని పంపిస్తాను, నీవు భయపడద్దు, ఇక్కడే నేను చెప్పిన ప్రదేశానికి కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. దేవుడు కరువులో కాపాడలేడా? కాపాడుతాడు. దేవుడు కరువులో పోషించలేడా? పోషించగలడు. కానీ మీరు కరువులో పోషించే దేవుని నమ్ముకొని కరువు వచ్చిందని పారిపోయి అన్యుల దేశంలో కలిసిపోయి ఇష్టం వచ్చినట్టుగా జీవించడంతో ఉన్న ఇంట్లో పెద్దవాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు బాధపడుతున్నారు. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఏమైనా కోల్పోయామంటే కారణం దేవుడు చేశారని అనుకుంటూ ఉంటాం. కాదు, దేవుడు ఏది కూడా అన్యాయము చేయడు. దేవుడు న్యాయవంతుడే. మనిషి తనంతడు తాను సొంత నిర్ణయాలు తీసుకొని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు దేవుని వైపు చూసి దేవుని నిందించడమా, లేదంటే తప్పు తెలుసుకొని దేవుని యందు బతిమాలి దేవునిలో ఉండడమా అనేది జరుగుతుంది. దేవుడు కాకి ద్వారా, కాకి ఏమైనా ఇవ్వగలదా అండి? కాకి ఇస్తుందా, లాక్కుంటుందా? చాలామంది ఎండాకాలం అట్లా వచ్చినప్పుడు ఇంటిపైన ఒడియాలు అవి స్త్రీలు చక్కగా పేర్చి సిద్ధపరుస్తారు. అక్కడే కూర్చో ఉంటారు. ఎందుకు? ఎండైనా ఏమైనా కాకిలు ఏమైనా వచ్చి తీసుకెళ్ళిపోతాయేమో, మాకు కావాల్సింది అవి పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాయేమో అని మిద్దపైనే కూర్చో ఉంటారు. నేను గమనించాను కొన్నిసార్లు, ఇంత ఎండ ఉందే వీళ్ళకి ఎందుకు ఇంత ఓపిక? ఆ ఓర్పాకి ఓర్పు లేదు. కానీ ఇప్పుడున్న చాలా మంది స్త్రీలకు చక్కటి ఓర్పు ఉంది. దేవునిలో అంటే చాలా సంతోషం. ఎండ ఎక్కువ ఉంది కానీ ఎండలో మిద్దపైనే కూర్చొని ఉన్నారు. చిన్న సౌండ్ వస్తూ ఉంటే స్టిక్ పట్టుకుంటారు, ఏ పో అని అంటారు కదా. అయితే దేవునికి అయిష్టమైనవి మనలో ఏదైనా ఉంటే మనం ఏం చెప్పాలా? ఏ సాతానా పో అని చెప్పాలి. హల్లెలూయా. లేదు, ఉంటే ఉంది, తింటే తినిందని కాకి సోగం తినేసి కోసమం ఇస్తే మనం తింటామా అండి? కానీ దేవుడు సెలవిచ్చాడని కరువులో ఉన్న ఏలియా ఏం చేశాడంటే, ఆ కాకి తాను కొంచెం కూడా లోనికి తీసుకోనకుండా మాంసాన్ని, రొట్టెని తీసుకొచ్చి దైవజనునికి ఇచ్చి వెళ్ళిపోయేది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? దేవుడు కరువులో కూడా పోషిస్తాడు. కరువులో బాధపడనక్కర్లేదు, కరువు వచ్చిందని దిగులు పడనక్కర్లేదు. కుటుంబంలో ఇంట్లో సరుకులు లేవని, ఇంట్లో సమృద్ధి లేదని, ఇంట్లో డబ్బు లేదని ఎన్నడూ చింతించనక్కరలా. ఎప్పుడు కూడా ఒక విషయం గమనించాలి, నీవు తట్టుకునే అంత శోధనే నీవు ఎదుర్కొంటావు. నువ్వు తట్టుకోలేనంత శోధనను దేవుడు నీకెన్నడూ ఇవ్వడు. ఒకవేళ ఎవరైనా ఒక్కరు ఈ మాట అనొచ్చు, ఏమని? దేవా, నేను తట్టుకోలేనంత శోధనను అనుభవిస్తున్నానయ్యా, నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నా శక్తికి మించిందయ్యా అని మనం అనుకుంటున్నామంటే అపవాదిని చెవులో ఊదుతా ఉందని. నువ్వు తట్టుకోలేవు, నువ్వు తలపైన భరించలేనని శోధనలు ఉన్నాయి, చచ్చిపో అంటుంది అపవాది. అది అపవాది నుంచి వచ్చే మాట. అయితే దేవుడు అంటాడు, నీకు శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ తప్పించుకునే ఒక మార్గాన్ని నీ ఎదుట పెట్టి ఉన్నాను. దాన్ని స్పష్టంగా క్షుణ్ణంగా చూచి దానిలో నుంచి బయటికి రామని దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టం లేని ఆ ప్రాంతంలో నివసించి వారు కోల్పోయిన తర్వాత ఒకానొక సమయంలో మరి ఒక శుభవార్త వారు విన్నారు. మరలా బెత్లెహేములో చక్కటి ఆశీర్వాదం వచ్చిందని మరలా అక్కడి నుండి వారు వెళ్ళి తిరిగి బెత్లెహేమునకు వెళ్ళిపోయారు. అయితే ఒక విషయం గమనించాలి, ఎందుకని దేవుని చిత్తాన్ని విడిచిపోవాలి, అన్ని కోల్పోవాలి, మళ్ళీ ఎందుకని మరలా ఈ విధంగా రావాలి? అదేందో కరువైనా, కష్టమైన, ఇబ్బంది అయినా, ఏమైనా దేవుని చిత్తంలో ఉన్న ప్రాంతాన్ని నేను విడువను అని తీర్మానం చేసుకుంటే ఆడ మనిషిని కోల్పోయేవారు కాదు కదా. ఏలియా, నేను వెళ్ళిపోతానయ్యా
వేరొక ప్రదేశానికి వెళ్ళి చక్కటి ఆహారం ఉంటుందని అనుకోకుండా ఏది ఏమైనా మరణము వరకు ఆయనకు నమ్మకంగా ఉంటానని జీవించినప్పుడు దేవుడు కాకి ద్వారా పంపించాడు. కాకి తాను తినకుండా ఆ యొక్క ఏలియాకి దైవజనునికి ఇచ్చినది. మరి అదే విధంగా దేవుడు ఏలియాని జ్ఞాపకం చేసుకొని, ఏలియా మరొకసారి ప్రాంతంలో నీరంతా తగ్గిపోతా ఉంది, సారేపాతు అనేటువంటి ఊరికి వెళ్ళు. సారేపాత అనే ఒక విధవరాలు ఉంటుంది, ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళమనగానే సారేపాత అనేటువంటి ఊరిలోకి ఏలియా వెళ్ళగానే ఒక స్త్రీ అక్కడ కట్టెలు పుల్లలు ఏరుకుంటా ఉంది. ఏదైనా వంట చేయడానికి చాలా కట్టెలు మనం తీసుకుంటాం, చిన్న పుల్లలు తీసుకుంటా ఉంది. దానికి కారణం ఎందుకంటే పుల్లలతో ఒక పూట ఆహారాన్ని చేసుకొని ఆ స్త్రీ తన కుమారుడు చనిపోదాం అనుకున్నారు, కరువు భరించలేక. దేవుడు ఏమన్నాడు, కరువులో ఉండి కూడా పోషించగలడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏలియాను పంపించి దేవుడు అక్కడ నిలవబడగా ఆ స్త్రీ పుల్లలు ఏరుకుంటా ఉంటే, అమ్మా నాకు నీళ్ళు అని అడిగినప్పుడు నీళ్ళు ఇచ్చింది, అంతా బాగుంది. తర్వాత నేను తినడానికి నాకు ఒక చిన్న అప్పం తీసుకురా అంటే ఆమె చెప్తున్న మాట, అయ్యా నాకే లేదు, నా కుమారునికే లేదు, ఒక పూట తిని కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంది, తిని చనిపోదాం అనుకుంటున్నాము అని అంటుంటే ఆయన అన్నాడు, నువ్వు నేను చెప్పినట్టు చేయమ్మా అంటే, సరే దేవుని మీద ఆమె భయంతో దేవుని యందు విశ్వాసముతో వెళ్ళి అప్పము చేసుకొని వస్తూ ఉండి అప్పము చేస్తూ ఉంటే చేసే కొద్దీ ఆ యొక్క పిండి అయిపోకుండా వస్తూనే ఉంది. ఎంతవరకు అంటే కరువు పోయేంత వరకు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆ యొక్క కరువు ఉన్న ప్రాంతం బెత్లెహేంలో కరువు వచ్చిందని వారు విడిచి వెళ్ళినట్టుగా శోధనలు వచ్చాయని దేవుని యందు విశ్వాసాన్ని ఎన్నడూ కూడా విడిచి పెట్టకూడదు. మనకు తెలుసు, మన పితరుడైన అబ్రహాము దేవుడు రమ్మనగానే వెళ్ళమనగానే వెళ్ళిపోయాడు. ముసలివాడు వృద్ధాపం కట్టబట్టుకుని నడవవలసిన పరిస్థితి, నడుస్తూ దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళాడు. అయితే మనము దేవుని మందిరానికి ఎన్ని గంటలకు వస్తున్నాం? 9 గంటలకా, 10కా, 11కా, 12కా? ఒక విషయం మాత్రం నేను చెప్పగలను, ఏంటంటే మనకున్నది ఒకే జీవితం. ఇప్పుడే వెళ్తే వెళ్ళగలం మందిరానికి, అవును కదండి, తర్వాత వెళ్ళలేం. వెళితే ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేయగలం, ఏదైనా మనము ఇది పని ప్రారంభించాలంటే ఇప్పుడే ప్రారంభించగలం. ఈ మధ్య ఒక తల్లి నాతో ఒక మాట చెప్పింది. ఆ యొక్క తల్లిగారు ఏం చెప్పారంటే, అయ్యా నేను చనిపోదాం అనుకుంటున్నాను అనింది. ఏమైందక్క, ఏమి ఎట్లున్నారు ఏంటి అని అడిగాను. ఆమె చెప్తా ఉంది ఒక మాట, నాకు ఆశ్చర్యం వేసింది. చనిపోదాం అనుకుంటున్నాను పెప్సీ, నేను కష్టాలు భరించలేకపోతున్నాను అన్నారు. ఏంటక్క ఇలా అంటున్నారు, మీకు వచ్చిన సమస్య ఏంటి అంటే ఆమె చెప్తా ఉంది, ఆమెకు 2 పిల్లలు, ఆ 2 పిల్లలు ఆమె మాట వినడం లేదు. ఎందుకు వినడం లేదంటే, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడని వాక్యం చెప్తా ఉంటే ఆమె ఏం చేసిందంటే, బాలుడు నడుస్తూ ఉండగా వాక్యాన్ని, దేవుని భక్తిని, మందిరాన్ని, ఆ యొక్క అంటుకట్టబడే జీవితం జీవించక ఇష్టం వచ్చినట్టు తాను తన బిడ్డలు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంది. ఏడుస్తే నైనా ఫోన్ తీసుకో, గేమ్ ఆడుకో, ఏడిస్తే అదో బొమ్మలు చూసుకో. చిన్నప్పుడంతా ఫోను, బొమ్మలు, టీవీ, ఇంకా ఇష్టం వచ్చినవన్నీ చూపించి వాడు పెద్దవాడయ్యాడు, ఇంకా అదేదో పబ్జి గేమ్ అంట ఆడుతూనే ఉన్నాడు. చేతులు కూడా రెడ్గా అయిపోయాయంట, ఎర్రగా. వద్దు, ఆడద్దు అంటే, ఏమమ్మా ఏం చెప్తున్నావు? నేను ఏడుస్తా అంటే నా ముఖం మీద నువ్వే కదా ఈ ఫోన్ పెట్టింది, నాకు అలవాటు లేకుండా ఫేస్బుక్ పరిచయం చేసింది నువ్వే కదా, యూట్యూబ్ పరిచయం చేసింది నువ్వే కదా, నా ఇంట్లో పనులు కావాలని ఫోన్ నా చేతికి ఇచ్చినావు, నేను గేమ్ ఆడుకుంటా ఉన్నాను, బాగా ఆడుకుంటా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడయ్యాను, ఫోన్కి బాగా అలవాటు అయిపోయాను, నేను ఏ విధంగా ఫోన్ వాడకుండా ఉండాలి? నాకు ఆ మనుషులు ఎవరొద్దు, నేను గ్రౌండ్లో కూడా ఆడుకోను, నా చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఇంట్లో నేను ఏ విషయాన్ని పలకను అని వాడు ఫోన్ మీద ఇష్టమైపోయాడు. తల్లి పిలిచినా పట్టించుకోరంట, ఇంకా తల్లినే దూషిస్తా ఉన్నాడు, తండ్రినే దూషిస్తా ఉన్నాడు. కారణం ఎవరు? తల్లిదండ్రులు కాదా? ఏడుస్తే చాలు ఫోన్ ఇస్తారు. ఒక విషయం గమనించాలి, పిల్లలను దేవుడిచ్చిన మనకు బహుమానం.
ఆ బహుమానమును ఒకానొక సమయంలో మన కన్న తండ్రి అయిన జీవము కలిగిన దేవుని ఎదుట నిలవబడినప్పుడు నీవు నీ బిడ్డలను ఏ విధంగా దేవునిలో నడిపించావని దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. ఏ విధంగా నీ ఇంటిలో నీ బిడ్డలను నడిపిస్తున్నావు, ఏ విధంగా నీ యొక్క మందిరంలో దేవునికి ఇష్టంగా నీ బిడ్డలు ఉన్నారా అని ప్రతి విషయంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని రాసి పెట్టుకోండి. బైబిల్లో చివరి పేజీలో వైట్గా పేజీ ఉంటుంది, దాని మీద రాసుకోండి. ఏమని అంటే, ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని విడిచి దేవుని ఎదుట నిలవబడినప్పుడు, న్యాయపీఠం ఎదుట మనం నిలవబడినప్పుడు దేవుడు అడిగే ప్రశ్న, పిల్లలను నేను నీకు ఇచ్చాను, ఏ విధంగా వారు లోకంలో జీవించారు? ఆ తల్లి చెప్తోంది, చచ్చిపోదాం అనుకుంటున్న కారణం ఏంటి? పిల్లలు. ఎందుకని? చిన్నప్పుడేమో ఫోన్, చిన్నప్పుడేమో ఇంట్లో పనులు కావాలి కాబట్టి నువ్వు నీ పని చూసుకో, నేను నా పని చూసుకుంటాను. పెద్దవాడైనప్పుడు వాడు వాడి పని చూసుకుంటాడు. ఏమవుతుంది? కుటుంబంలో నెమ్మది ఉండదు. గనుకనే పిల్లలందరికీ నేర్పించాలి దేవునికి ఇష్టమైన వారిగా ఉండుటకు. హల్లెలూయా. అయితే వారు దేవునికి ఇష్టం లేని ప్రాంతమునకు వెళ్ళి అన్ని కోల్పోయినారు. అయితే మరలా బెత్లెహేములో సమృద్ధి అని ఉంది అని వినగానే పరుగు పరుగున నయోమి, రూతు బయలుదేరి ఓర్పా కూడా వెళ్ళింది. ఆ యొక్క మోయాబు దేశపు పొలిమేర దగ్గరికి వెళ్ళినప్పుడు నయోమి ఇద్దరు కోడలతో ఒక మాట అంటా ఉంది. ఏమని అంటే, అమ్మా నేను నా ఊరికి వెళ్ళిపోతున్నా, మీరు మీ ఊరికి వెళ్ళిపోనంటే రూతు అంటా ఉంది, అత్తగారు నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు. ఓర్పా వచ్చి అత్తను ముద్దు పెట్టుకొని, అత్త పోయేస్తా, నా పని అయిపోయింది, నేను ఇంకా చక్కగా చాలా పనులు ఉన్నాయి, కొత్త కుటుంబాన్ని ప్రారంభించాలి, నా దేశంలో చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, వాటిలో కలిసిపోయి సంతోషించాలనుకుంటున్నాను మరణము వరకు. తర్వాత ఎక్కడికి వెళ్తారో ఎవరు చెప్పలేరు. రూతు ఏం చేసింది? మరణమైన కీడైనా ఏమైనా అత్త నేను విడిచిపెట్టను. ఎందుకు విడిచిపెట్టనంటే, నీవు నమ్ముకున్నావు కదా ఆ దేవుడే నా దేవుడు కాబట్టి. రూతు నయోమి బెత్లెహేమునకు వెళ్ళగానే ఉన్నట్లుండి అందరూ నయోమిని గుర్తించి నయోమిని ప్రేమించారు. రూతు నయోమి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క దీవెనలన్నీ కూడా మరలా పొందుకొని ఏడుపుకు బదులుగా సంతోషం వారు పొందుకున్నారు. హల్లెలూయా. మన జీవితంలో ఈ దినమున ఏడుపు ఉందేమో, సంతోషం కావాలి అంటే మనము ఒకటి గమనించాలి, లోకములో ఉన్నామా దేవునిలో ఉన్నామా? ఒకేలా దేవునిలో ఉన్న బాధ రావచ్చు, కానీ దేవుడు ఆనందాన్ని లోన పుట్టిస్తాడు. లోకములో ఉంటే ఏమవుతుందంటే వాటి మీద ఇష్టం పెంచుకొని 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 బాధ తప్పక ఈ లోకంలో ఏది ఉండదు. మనం గమనిస్తే ఏదైనా ఒక అలవాటు ఉందనుకోండి దేవునికి ఇష్టం లేనిది, చాలా మనం చెప్పచ్చు. దేవునికి ఇష్టం లేనిది ఏంటో చేస్తున్న అందరికీ అర్థం అవుతుంది. దేవునికి ఇష్టం లేని ఒక అలవాటు ఉందనుకోండి, ఆ అలవాటు ఏం చేస్తుందంటే పరలోకానికి వెళ్లకుండా చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి దయ్యం పట్టిన వ్యక్తికి దయ్యం చంపేస్తుందా ఆ వ్యక్తిని అంటే? మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఒక వ్యక్తిలో దయ్యం పట్టారనుకోండి, ఆ దయ్యం ఆ మనిషిని చంపగలదా? చంపగలదా? లేదా లేదా అంత శక్తి లేదా? సరే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చెక్క ఉందనుకోండి, దానికి చెదులు పట్టిందనుకోండి, బాగా చూడ్డానికి పైన బాగుంటుంది, పోయి ఇట్లా కదిలిస్తే ఏమవుతుంది? మొత్తం కూలిపోతుంది. వాడు దయ్యంతో పట్టబడి చాలా సంవత్సరాలు ఆ విధంగా ఉండి 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 చీకటి లోన జీవించి ఆ వ్యక్తిలో ఉన్న మంచంతా పోయి పాపపు జీవితాన్ని జీవించి దేవునికి ఇష్టం లేని కార్యము చేస్తూ 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 చెదులు పట్టిన చక్కలాగా కదిలిస్తే పడిపోయినట్టుగా సాతాను కూడా నరకానికి లాక్కొని వెళ్తుంది. కాబట్టి దేవుడు వేసిన ఆ యొక్క మంచి వలలో మనం పడినట్లయితే దేవుడు చక్కగా సురక్షితముగా తన దగ్గరికి లాగుతాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన ప్రాంతంలో ఉందాము, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవిద్దాము, దేవునికి ఇష్టమైన మార్గంలో ఉందాము. దేవుడు మనకిచ్చిన బిడ్డలను దేవుని నామఘనతకై పెంచి అనేకమైన దీవెనలను పొందుకుందాం. మనుషులు కూడా
ఈ లోకంలో రివార్డ్ ఇస్తారు కదండి. మనకున్న మంచిగా జాబ్ చేశామనుకోండి, శాలరీ పెంచుతారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ లోకంలో మనము మంచిగా భక్తిగా దేవునికి ఇష్టంగా జీవిస్తే పరలోకంలో కూడా మనకు రివార్డు ఉంది. ఈ లోకంలో ఒకవేళ ఏదైనా అవార్డు రివార్డు ఇస్తే అందరూ మర్చిపోతారు. ఒక గంట తర్వాత స్టేజ్ మీద ఇచ్చినటువంటి అవార్డు మర్చిపోవచ్చు. పరలోకములో పరిశుద్ధులందరి ఎదుట, అదో నా కుమార్తె నా కొడుకు భూమిపైన జీవించి నా యొక్క ఇచ్చిన బిడ్డలను నాకు నమ్మకంగా పెంచింది, అదో ఈ ఉన్నతమైన స్థితి నీకే. ఈ లోకంలో చిన్న ఇల్లు ఉంటేనే సంతోషం. పరలోకంలో బంగారపు పట్టణము మీద దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడిచ్చిన ఆ యొక్క నిత్యమైన జీవితాన్ని జీవిస్తే. చివరిగా ఒక మాట చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశములో వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణమయ్యిరి. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, వినను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై. ఈ దినాన వాక్యం వింటున్న మనము వాక్యం విన్నాము గనుక దేవునికి ఇష్టము లేనివి విడిచి దేవునికి ఇష్టమైనట్టుగా జీవించడానికి వెళ్ళినట్లయితే దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి నడిపిస్తాడు. ఈ వాక్యాన్ని మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.